హైదరాబాద్ సిటీలో ఉన్న పర్యాటక స్థలాలకు కొత్త రూపు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. టూరిస్టు ప్రాంతాలను కలుపుతూ ట్రామ్వేలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ముందుగా చార్మినార్ ఏరియాలో ట్రామ్వేస్ ఏర్పాటు చేయడంపై ఫ్రాన్స్ ప్రతినిధులతో ఆస్కీలో వర్క్షాప్ జరిగింది. చార్మినార్ తో పాటు దాని పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రముఖ పర్యాటక స్థలాలను కలుపుతూ ట్రామ్వే రవాణా వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. హైదరాబాద్ లాగే ఫ్రాన్స్ లోని బోర్డెక్స్ నగరం కూడా చారిత్రక పట్టణమని, అక్కడ ట్రామ్వే ఏర్పాటు చేశాక పర్యాటక స్థలాల రూపురేఖలే మారాయన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. నగరంలో రవాణాను మెరుగుపరిచేందుకు ఇప్పటికే మెట్రో రైల్ పనులు నడుస్తున్నాయన్నారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక ట్రామ్వేపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. నగరంలో తక్కువ వైశాల్యమున్న రోడ్లకు ట్రామ్వేనే ప్రత్యామ్నాయమంటున్నారు మేయర్. ఇలా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పెంచుకుంటే ఏ రకంగా ఉంటుంది, దానికి అలా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మరి ఇలా బోర్డెక్స్ ఫ్రాన్స్ డెలిగేషన్ తోటి ఫ్రాన్స్ లో మనం చార్మినార్ కు బోర్డెక్స్ కి ఎందుకు లింక్ అంటే సేమ్ చార్మినార్ ప్రాంతంలో చారిత్రాత్మకమైన కట్టడాలు, చారిత్రాత్మకమైన రోడ్లు ఇవైతే ఏదైతుందో అదే విధంగా ఫ్రాన్స్ లో బోర్డెక్స్ నగరంలో కూడా అదే విధంగా ఉండే కాబట్టి బోర్డెక్స్ వాళ్ళను మనం రిక్వెస్ట్ చేసి చార్మినార్ చేసే పెడెస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని రిక్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళ ఏ రకంగా పబ్లిక్ ను కన్విన్స్ చేసిరు, ఇక్కడ ఉన్న పబ్లిక్ ను మనం వాళ్ళ మనోభావాలు దెబ్బతిరకుండా ఏ రకంగా కన్విన్స్ చేయాలనే దానికి ఈ రెండింటిని లింకు పెట్టి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే 3 నెలల్లో చార్మినార్ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. చార్మినార్ ను ప్రతిరోజు 15,000 మంది, ఆదివారం ఇతర సెలవు దినాల్లో దాదాపు 25,000 మంది పర్యాటకులు సందర్శిస్తారని అన్నారు. చార్మినార్ ప్రాజెక్టు పనులు పూర్తయితే 50% స్థలం అందుబాటులోకి వస్తుందన్నారు కమిషనర్. ఆ తరువాత ఆధునిక రవాణా వ్యవస్థ ట్రామ్వేను ఏర్పాటు చేస్తామన్నారు. Last 6 months, if you see, there is a tremendous improvement. Maybe next 3-4 months, definitely we are going to complete the first part of Charminar predestination. And of course, new generation tramway is very new. We are conceiving the idea. Elsewhere in the world, in dense cities, many cities, it has been very, very successful. Similarly, in Charminar, which attracts around 15,000-20,000, 30,000 people on holidays, and on normal days 15,000 to 20,000 people. It is one of the best touristic attractions in the world. ట్రామ్వే ఏర్పాటుకు అతి తక్కువ ఖర్చవుతుందని అంటున్నారు ఫ్రాన్స్ లోని బోర్డెక్స్ మోటోపోల్ మెట్రోపాలిటన్ కౌన్సిలర్ మైకేల్ వెర్నజోల్. ఈ ట్రామ్వేలతో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వందల చారిత్రక పర్యాటక స్థలాలున్న హైదరాబాద్ నగరానికి ట్రామ్వే ఏర్పాటు అవసరమని అన్నారు వెర్నజోల్. Je sais que ces questions sont au cœur de vos préoccupations. La colonne vertébrale de la mobilité urbaine du Dérabad, qui est le métro rail, est sur le point d'être finalisé. Et celui-ci changera profondément la physionomie de votre ville, comme cela a été le cas pour Bordeaux en 2003. అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్ వరకే కాకుండా చార్మినార్ కు పశ్చిమాన ఉన్న ఉర్దూ షరీఫ్, కిల్వత్ ప్రాంతాలకు కూడా ట్రామ్వే ఏర్పాటును పరిశీలించాలన్నారు ఎమ్మెల్సీ జాఫ్రీ. చార్మినార్ పై 1980లో బిర్లా మ్యూజియం ఆధ్వర్యంలో వాతావరణ కాలుష్యంపై అధ్యయనం జరిగిందన్నారు. చార్మినార్ ను కాలుష్యం నుంచి ఎలా కాపాడాలన్న దానిపై ప్రొఫెసర్ ఎఫ్ఎం తహేర్ స్టడీ చేశారని, దీన్ని పరిగణలోకి తీసుకుని చార్మినార్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు జాఫ్రీ. The original Charminar pedestrianization project, it only talked about the pedestrianization. So the concept of introducing the new generation tramway on the route to Charminar, this is a new concept, and we welcome this concept. It would be very helpful in the sense that all the vehicular traffic around Charminar would not be allowed. వర్క్ షాప్ కు ముందు చార్మినార్ లో పర్యటించారు అధికారులు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు.